హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష. నేను మీ చందు. ఈరోజు అయితే మనం దుల్పేట్ ది ఫేమస్ సుందర్ కళాకార్ షెడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇది మినీ షెడ్ అనమాట. ఇది అసలు షెడ్ కాదు. మనకు అసలు షెడ్ అయితే లక్ష్మీగూడలో ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. సో ఇది మనకి దూల్పేట్లో ఉండాలని చెప్పేసి ఇక్కడ షెడ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం గణేష్ని అయితే చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి కుందన్ వరకు మొత్తం మనకి ఎల్లో కలర్ పంచలో మనకి స్వామివారి దర్శనం ఇస్తున్నారు. మొత్తం కుందన్ వరకే చేసారు అనమాట. సో పైన భుజాల మీద సో చుట్టూ కూడా మనకి కుందన్ వర్క్ తోటి ఉంది గణేశుడు. సో చాలా బాగుంది. ఇక్కడైతే ఆల్మోస్ట్ గణేశులు అయితే అంతా కంప్లీట్ అయిపోయినాయి. మనం లాస్ట్ మంత్ అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ వీడియో తీయడం జరిగింది. అప్పుడైతే పెయింటింగ్ వరకు గణేశుల మోడల్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది వర్క్ అయితే. సో చూడండి, ఇక్కడ కూడా మొత్తం కుందన్ వర్క్ తోటి ఉంది గణేశుడు అయితే. మొత్తం ఈ షెడ్లో దాదాపు అయితే 15 ఫీట్స్ వరకు అయితే గణపతులు ఉన్నారు. సో ఆల్మోస్ట్ మనకి వర్క్ అయితే మొత్తం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి గణపతి పక్కన సింహం పక్కన మనకి హనుమంతుడు పట్టుకునే గూటం ఉందన్నమాట. సో చూడండి, బ్యాక్గ్రౌండ్ గణేశుడు లుక్ మాత్రం సూపర్ అంటే సూపర్. మొత్తం అసలు న్యాచురల్గా చేసారు గణేశులను కూడా ఇక్కడ. సో భారీ గణపతులు చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ గల్లీలో మొత్తం ఇరుకుందని చెప్పేసి ఇక్కడ మనకి పెద్ద గోదాం ఉందన్నమాట లక్ష్మీగూడలో. సో అక్కడికి వెళ్ళి వీడియో తీద్దాం మనం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దూల్పేట్ సుందర్ కళాకారులో ఉన్న షెడ్లోనే అయితే చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఒక 10-15 పీసెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కొద్దిగా ట్రాఫిక్ జామ్ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి లక్ష్మీగూడలోనే మొత్తం అక్కడనే చేసారనమాట గణపతులను. సో అక్కడికి వెళ్ళి పూర్తి బ్లాగ్ చేద్దాం అక్కడ. సో మనం ఇప్పుడైతే షెడ్లు అయితే చూద్దాం పూర్తిగా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పక్కన పులి మీద మనకి గణపతి ఉన్నాడు అనమాట. సో నిలబడి మనకి దర్శనం ఇస్తున్నాడు. సో వెనక బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి, చాలా అంటే చాలా బాగుంది గణపతి అయితే. చూడండి, మొత్తం కుందన్ వరకు చాలా వరకు అయితే కుందన్ వర్క్ తోటి ఉన్నాయి ఇక్కడ గణేష్లో. పింక్ కలర్ పంచలో మనకి స్వామివారు అయితే దర్శనం ఇస్తున్నారు. సో ఆల్మోస్ట్ అయితే ఒక 15 ఎబో ఉన్నాయి అనమాట ఇక్కడ. ఇంకా భారీ గణపతి ఉంది, అది కూడా చూపిస్తా. సో ఈ గణేష్ని చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చినప్పుడు కూడా అదే విధంగా ఉంది. ఇప్పుడు ఇంకా అయితే వర్క్ అయితే చేయలేదు ఈ గణేషునికి, మరి ఎందుకో తెలియదు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి గణపతి వేరే లెవెల్ ఉంది. ఇది కూడా గణేశుడు. ఒక పైన మనకి కృష్ణుడు ఉండనమాట, వెనక బ్యాక్ సైడ్ ముందట గణపతి. నీతో పాటు నేను కూడా వస్తా గణేష అన్నట్టు మనకి వెనక కృష్ణుడు అయితే దర్శనం ఇస్తున్నాడు. సో మొత్తం ఒక మహారాజ్ రూపంలో అయితే ఉంది మనకి గణేశుడు. లుక్ మాత్రం వేరే ఉందన్నమాట. న్యాచురల్గా చేసారు గణేశులు, ఏ మాట కామాటకి చెప్పుకోవాలి కానీ న్యాచురల్ ఉంది గణేశుడు అయితే. మూజిక వాహనంలో చిన్న సుందర్ కళాకారులో దాదాపు అయితే అన్ని గణేశులు అయితే బుక్ అయిపోయినాయి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్న గణేశులకు అయితే ఇంకా చెప్పలేదు, ఇంకా నడుస్తున్నాయి, ఇంకా బుకింగ్ అయితే నడుస్తున్నాయి. చాలా వరకు అయితే లక్ష్మీగూడలో ఉన్న సుందర్ కళాకారు షెడ్ నుంచి అయితే చాలా వరకు బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నారంట. ఎందుకంటే అక్కడి నుంచి మనకి ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. సో మనం అక్కడి నుంచి అవుట్స్కట్కి వెళ్ళిపోతాం అనమాట. సో ఇక్కడ ఈ గణేష్ని చూడండి ఫ్రెండ్స్, వెనుక మనకి సముద్ర మదనం రూపంలో మనకి దర్శనం ఇస్తున్నారు. సేమ్ బాలాపూర్ గణేశుడు కూడా మనకి సేమ్ వెనుక బ్యాక్గ్రౌండ్ కూడా ఇట్లానే ఉంటుంది అనమాట, మూమెంట్ ఉంటుంది కాకపోతే. సో ఇదేమో కొద్దిగా ఈ సేమ్ అదే అనమాట రూపం అయితే. సముద్ర మదనం రూపంలో మనకి స్వామివారు అయితే దర్శనం ఇస్తున్నారు. సో చూడండి, పైన బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్, 2024 సుందర్ కళాకార్ బడా గణపతి అంటే ఇదే గణపతి. సో మనం లాస్ట్ మంత్ వచ్చినప్పుడు అయితే ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు, మనకి పెయింటింగ్ వర్క్ అయితే ఏం కంప్లీట్ కాలేదు. సో ఆల్మోస్ట్ ఒక 22 ఫీట్స్ వరకు అయితే గణేశుడు ఉంటాడు. పైన కిరీటం ఏమో ఒక 3-4 ఫీట్స్ ఉంటుంది. మొత్తం 25 ఫీట్స్ వరకు ఈ గణేశుడు ఉండదు. ఈ దూల్పేట్ మన తెలంగాణలో హైయెస్ట్ గణేశుడు అంట. సో అన్న వాళ్ళు అయితే మనకి లాస్ట్ మంత్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. సో ఆ వీడియో కూడా చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కలర్ వేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది గణేశుడు. మొత్తం డిజైన్స్ ఉన్నాయి గణపతికి, ఎటు చూసినా మొత్తం డిజైన్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే కింద చూడండి, మనకి వచ్చినప్పుడు అయితే అప్పుడు పెయింటింగ్ లేకుండా అర్థం కాలేదు అసలు ఏమేమి ఉందో. సో ఇక్కడ మనకి గణపతి పైన అయితే శివుడు దర్శనం ఇస్తున్నాడు. గణపయ్య, ఈసారి నేను కూడా వస్తాను నీతో పాటు అన్నట్టు ధైర్యం ఇస్తున్నట్టు ఉంది అక్కడ పైన శివయ్యనైతే. సో ఇక్కడ చూడండి, మొత్తం సరస్వతి దేవి మధ్యలో. సో చాలా అంటే ఇట్లా డిజైన్ అయితే చాలా బాగుంది. కుందన్ వరకు చేసారు ఇక్కడ కూడా చాలా వరకు. సో మధ్యలో పైన తొండం పైన చూడండి, మొత్తం డిజైన్సే. ఎక్కడ చూసినా మనకి బొజ్జ పైన కూడా మనకి డిజైన్స్ ఉన్నాయన్నమాట. మనకి వైలెట్ కలర్లో అయితే పంచలో అయితే మనకి స్వామివారి దర్శనం ఇస్తున్నారు. కింద ఎక్కడ చూసినా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చాలా వరకు అయితే వర్క్ అయితే మొత్తం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయింది. ఈ గణేశునికి అయితే ఆల్మోస్ట్ ఒక 3 lakhs వరకు అయితే చెప్తున్నారని ఇక్కడైతే వచ్చిన వాళ్ళు అయితే చెప్తున్నారు. మరి మేమైతే సరిగా కనుక్కోలేదు అన్నవారు లేకపోవడం వల్ల. ఫ్రెండ్స్, మీరు కూడా దూల్పేట్ సుందర్ కళాకార్ షెడ్ దగ్గరికి అయితే రండి. గణేశులు అయితే ఏ విధంగా ఉన్నారో చూడండి. భారీ గణపతి అయితే ఉంది, అదైతే చూడకుండా వెళ్ళకండి.
సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.